ఏషియా కప్లో భారత్ గెలిచిన పాకిస్తాన్దే పైచేయి అవుతుందా? ఎందుకు ఈ ప్రశ్న తెరపైకి వస్తుంది? ఎందుకు పాకిస్తాన్ది పైచేయి అవుతుంది? ఇండియా విజయం సాధిస్తే పాకిస్తాన్దే పైచేయి ఎందుకు అవుతుంది? ఇటువంటి చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది. కానీ అక్కడ సిచ్యువేషన్ కూడా మనకు అలాగే కనిపిస్తుంది. ఒక్కసారి ఎందుకు అవుతుందని రీసెర్చ్లోకి వెళ్తే, ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే చాలా స్పష్టంగా ఏంటి అంటే, ఏదైతే ఏసీసీ ఏషియా క్రికెట్ కౌన్సిల్ బోర్డు ఉందో ఆ బోర్డుకి అధ్యక్షుడు ఎవరో తెలుసా? పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు, పీసీబీ అధ్యక్షుడు నఖ్వీ, మోసిన్ నఖ్వీ. మీరు విజువల్స్ చూస్తున్నారు. ఈ మోసిన్ నఖ్వీనే ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఒకవేళ ఇవాళ దుబాయ్లో జరగబోయే మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే, విజయం సాధిస్తుందనే మనం భావిస్తున్నాం, విజయం సాధించాలని కోరుకుంటున్నాం. భారత్ విజయం సాధిస్తే ఆ ట్రోఫీని ఈ నఖ్వీ చేతుల మీదుగానే భారత క్రికెట్ టీం అందుకోవాలి. మన భారత వీరుడు, ఇవాళ చెప్పాలనుకుంటున్నాను, సూర్యకుమార్ యాదవ్ని నేను భారత వీరుడు, భారత యోధుడు అని మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్, ఆయన గుండెల్లో పహల్గామ్ బాధితులు పడిన బాధ ఇంకా ఉంది. సూర్యకుమార్ యాదవ్ గుండెల్లో మన భారత సైన్యం మన సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చిన ఉగ్రవాదుల గుండెల్లో దించిన బుల్లెట్ల శబ్దం అతని గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. అందుకనే పహల్గామ్ దాడి తర్వాత జరుగుతున్న తొలి ఆసియా కప్లో సూర్యకుమార్ యాదవ్ తనకు పెనాల్టీ పడినా సరే, తనని క్రికెట్లోంచి బయటికి పంపించినా సరే, నేను భారతీయుడిగానే ఉంటానని కొన్ని కీలకమైన చర్యలు చేపట్టారు. ఆ చర్యల్లో మొట్టమొదటిది, ఏషియా కప్ గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ టీంకి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం. టాస్ వేసినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఆ తర్వాత మ్యాచ్లో ఘన విజయం సాధించినప్పుడు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మొదటి మ్యాచ్లో ఒకసారి మనకు తెలుసు. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని ఈ నఖ్వీ, ఏదైతే ఇప్పుడు ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న పీసీబీ అధ్యక్షుడు నఖ్వీ, ప్రపంచవ్యాప్తంగా ఒక దుమారంగా మార్చే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే నఖ్వీ పాకిస్తాన్ ప్రభుత్వంలో కూడా భాగస్వామి, పాకిస్తాన్ ప్రభుత్వ కేబినెట్లో మంత్రి. ఈ నఖ్వీ ఎట్లయితే ఉగ్రవాదానికి ఐసిస్ ద్వారా ఫండ్ పంపిస్తారో, ఉగ్రవాదాన్ని చొప్పిస్తారో సామాన్యుల్లో ఐసిస్ ద్వారా, సేమ్ అదే విధానాన్ని ఇక్కడ కూడా నఖ్వీ పాటించాడు. పాకిస్తాన్ క్రికెట్ టీంకి ఉగ్రవాదాన్ని జోడించాడు. పాకిస్తాన్ క్రికెట్ టీంలో ఉగ్రవాదాన్ని చొప్పించాడు. పాకిస్తాన్ క్రికెటర్లని కూడా ఉగ్రవాదం చేత ప్రభావితం చేయించాడు ఈ నఖ్వీ ఏం చేస్తాడో తెలుసా? ఐసీసీలో మొన్న జరిగిన ఏషియా కప్, దీని తర్వాత ఐసీసీ దగ్గరికి వెళ్ళింది ఇష్యూ అంతా. ఎందుకంటే రెండో మ్యాచ్లో కూడా ఏదైతే సూపర్ 4లో పాకిస్తాన్తో తలపడిన భారత క్రికెట్ టీం రెండో మ్యాచ్లో కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మొదటి మ్యాచ్లో షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో దాన్ని ఐసీసీ దృష్టికి, ఏసీసీ దృష్టికి తీసుకెళ్లిన నఖ్వీ రెండో మ్యాచ్లో తమ ఆటగాళ్ళని రెచ్చగొట్టాడు. భారత టీంని, భారతదేశాన్ని అవమానించాలని చెప్పాడు. ఈ నఖ్వీ చెప్పిన మాటల ఆధారంగానే ఒకడు 06 అని చూపించాడు. వాడి పేరు రావుఫ్. రెండో వాడు ఎవరైతే ఉన్నాడో వాడు తుపాకీ, బుల్లెట్ని, ఫర్హాన్ క్రికెట్ బ్యాట్ని తుపాకీలాగా చూపించాడు. ఓడిపోయినా సరే అవమానించాలి, వెకిలి చేష్టలు చేయాలని చూపించి సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని, అట్లాగే గెలిచిన మ్యాచ్ని మేము పహల్గామ్ బాధితులకు అలాగే భారత సైన్యానికి అంకితం ఇస్తామన్న మాటని వివాదంగా మార్చి ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. ఐసీసీ ఏదైతే రావుఫ్కి తన మ్యాచ్ ఫీజులో 30% కోత విధించింది, సేమ్ అట్లాగే మన భారత కెప్టెన్ వీరుడు సూర్యకుమార్ యాదవ్ కూడా 30% పెనాల్టీ విధించింది. సూర్యకుమార్ యాదవ్ ఇవాల్టి మ్యాచ్లో పాకిస్తాన్కి షేక్ హ్యాండ్ ఇస్తాడా పక్కన పెడితే, ఈ నఖ్వీ చేస్తున్న చర్యల నేపథ్యంలో ఇవాళ సూర్యకుమార్ యాదవ్ భారత టీంని గెలిపించిన తర్వాత, దుబాయ్ స్టేడియంలో భారత టీంని గెలిపించిన తర్వాత నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకుంటాడా లేదా అన్నది అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది. ఒకవేళ ట్రోఫీ అందుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్ మళ్ళీ వెకిలి చేష్టలకు పాల్పడుతుంది. పాక్ సోషల్ మీడియా వెకిలి కామెంట్స్కు పాల్పడుతుంది. పాక్ క్రికెటర్లు కూడా వెకిలి చేష్టలు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. నఖ్వీ ఇప్పటికే దుబాయ్ చేరుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే రావుఫ్కి విధించిన ప్యాచ్ ఏదైతే పెనాల్టీ ఉందో ఆ పెనాల్టీని నేను భరిస్తానంటూ నిన్న పాకిస్తాన్లో అధికారికంగా ప్రకటించాడు ఈ నఖ్వీ.
అంటే ఉగ్రవాదాన్ని చొప్పిస్తున్నాడు. ఈ సెమీ ఉగ్రవాది, సగం ఉగ్రవాది ఏసీసీకి అధ్యక్షుడిగా ఉండడమే పొరపాటు. ఇప్పుడు ఆ ఏసీసీలో ఆడుతున్న భారత టీం నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి అయిష్టంగానే ఉందని మనందరికీ తెలుసు. అందుకే ఇవాళ నిన్న జరిగిన ఏదైతే ట్రోఫీ ఫోటోషూట్ ఉందో ఆ ఫోటోషూట్ని కూడా బహిష్కరించింది భారత క్రికెట్ టీం. పాకిస్తాన్తో ప్రతిసారి ఎప్పుడు తలబడిన ట్రోఫీ ఫోటోషూట్కి ఎప్పుడు భారత టీం వ్యతిరేకించలేదు, కానీ ఈసారి ట్రోఫీ ఫోటోషూట్ని కూడా భారత టీం వ్యతిరేకించింది. అంటే పాకిస్తాన్ ఆ సగం ఉగ్రవాదులు, క్రికెటర్లు అయితే సగం ఉగ్రవాదులుగా కనిపిస్తున్నారు. ఆ సగం ఉగ్రవాదులతో కరచలనం కాదు, కనీసం వాళ్ళతో కలవడానికి కూడా, ఎదురుపట్టడానికి కూడా ఇండియా టీం సిద్ధంగా లేదు. ఈ పరిస్థితుల్లో నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడం అనేది అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. ట్రోఫీ నేనే ఇస్తానంటూ నక్వీ ఇప్పటికే కొన్ని ప్రకటనలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇండియా గెలిచినా, పాకిస్తాన్ గెలిచినా ట్రోఫీ నేనే ఇస్తానని నక్వీ కొంత ప్రతిజ్ఞ చేసి పాకిస్తాన్ నుంచి ఇప్పటికే దుబాయ్ చేరుకున్నట్టుగా సమాచారం ఉంది. నక్వీ చాలా పట్టుదలతో ఉన్నాడట. ఎట్టి పరిస్థితుల్లో ట్రోఫీ నేనే ఇస్తాను, ఈ మ్యాచ్లో ఫైనల్లో విజేతకేని. ఏసీసీ అధ్యక్షుడిగా తనకు అవకాశం ఉంది. మరి భారత టీం ఆ ట్రోఫీని తీసుకుంటుందా? ఒకవేళ నక్వీ చేతుల్లోంచి ట్రోఫీ తీసుకుంటే ఖచ్చితంగా ట్రోలింగ్కు గురయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది భారత టీం. ఎందుకంటే రావుఫ్ చేష్టలని, ఫర్హాన్ చేష్టలను చూస్తేనే ఈ దేశంలో ఉన్న ప్రతి భారతీయుడి ఒళ్ళు మండిపోయింది. ప్రతి భారతీయుడు చాలా ఆవేదనతో, ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ పరిస్థితుల్లో మోసిన్ నక్వీ చేతుల మీదుగా పాకిస్తాన్ కేబినెట్ మినిస్టర్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు, ఇప్పుడున్న ఏసీసీ అధ్యక్షుడుగా ఉన్న మోసిన్ నక్వీ చేతుల మీదుగా ఈ ట్రోఫీ తీసుకోవాల్సిన దుస్థితి మనకు వస్తుందా? అందుకనే అన్నాను, భారత్ విజయం సాధించినా సరే ఏషియా కప్లో పాకిస్తాన్దే పైచేయి అవుతుందా అనే భయం భారత టీంలో కూడా ఉంది. ట్రోఫీని నక్వీ కాకుండా ఇంకెవరైనా ఇస్తే బాగుంటుందనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. మీరేమనుకుంటున్నారు? నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకుందామా? ఆ పాకిస్తాన్ ప్లేయర్ల పిచ్చి చేష్టల్ని మళ్ళీ భరిద్దామా? జెంటిల్మెన్ గేమ్లో కూడా భారత టీం చాలా జెంటిల్గానే కనిపించింది. షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఐసీసీ రూల్స్లో కానీ ఎక్కడా లేదు. అందుకనే ఆ పద్ధతి ప్రకారమే వాళ్ళకి కరచలనం చేయకుండా వెనకడుగు వేస్తూ వచ్చింది భారత టీం. ఎక్కడా తప్పు చేయని తప్పుకి కూడా సూర్యకుమార్ యాదవ్ ఇవాళ పెనాల్టీ భరించాల్సి వచ్చింది. 30% మ్యాచ్ ఫీజులో కోతకి ఆయన అంగీకరించాల్సి వచ్చింది. ఈ పాకిస్తాన్ చాలా స్పష్టంగా షేక్ హ్యాండ్ ఇవ్వలేదనే ఉద్దేశంతోనే ఈ వివాదాన్ని రెండింతలు మూడింతలు చేసి మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. భారత్ ఓపికని ఇక్కడ కూడా పరీక్షిస్తోంది పాకిస్తాన్. సరిహద్దు వెంట సైన్యం దొంగతనంగా సీజ్ఫైర్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతున్న భారత్ భరిస్తుంది. క్రికెట్లో ఈ పాకిస్తాన్ ప్లేయర్లు పిచ్చి చేష్టలు చేస్తున్న భారత్ భరిస్తుంది. ఇంకా పాకిస్తాన్ని భరించాల్సిన అవసరం ఉందా? ఆపరేషన్ సింధూర్కు ముందు భారత్ తీసుకున్న చర్యలు, పాకిస్తాన్ వాడు ఒక్కడు కూడా ఈ భారత నేలపైన ఉండకూడదు అని చేసిన నిర్దేశం, అట్లాగే భారత భూభాగం నుంచి వెళుతున్న సింధు నది జలాలు ఒక్క చుక్క కూడా పాకిస్తాన్కు చేరకూడదని తీసుకున్న నిర్ణయం, పాకిస్తాన్ భూభాగం పైన గగనతలం పైన భారత్ గగనతలం పైన ఒక్క పాకిస్తాన్ విమానం కూడా ఎగరకూడదని తీసుకున్న నిర్ణయం, ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్న ఈ దశలోనే అందుకనే గ్రూప్ 1లో ఒక చర్చ వచ్చింది, పాకిస్తాన్తో మ్యాచ్ని బైకాట్ చేయాలని. ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్న మనం ఈ నక్వీ చేతుల మీదుగా మన క్రికెట్ టీం ఏదైతే హీరోలాగింటి మన సూర్యకుమార్ యాదవ్, మొదటి నుంచి భారతదేశం అంటే ఇదిరా అని చెప్తున్న సూర్యకుమార్ యాదవ్ నిజంగా ట్రోఫీ తీసుకుంటాడా? తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారా? తీసుకోకూడదు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి క్రికెట్ లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.